అందరికీ నమస్కారం. ఈ కాన్ఫరెన్స్, ఈ వేదిక తెలంగాణ ప్రగతికి బాటలు వేసే వేదిక. నిర్మాణ రంగం అంటేనే రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్ తో పాటు సిటీస్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా నిర్మాణ రంగంతో పాటు అపార్ట్మెంట్స్ కానీ కాంప్లెక్స్ కానీ రావడం, అది తెలంగాణ అభివృద్ధికి ఒక మోడల్. అది ఈరోజు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ రావడానికి గతంలో మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ చేపట్టి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి, అదే సేమ్ టైంలో జిఎంఆర్ ఏర్పాటు కూడా ల్యాండ్ ఎక్వేషన్ స్పీడప్ చేసి 24 months డెడ్ లైన్ పెట్టుకొని ఆ రెండు పూర్తి చేయడం, దానికి ప్యారలల్ గా పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వేని కరెక్ట్ చేస్తూ, అప్పుడే ఒక రహేజా మైండ్ స్పేస్ తప్ప కోకాపేట ప్రాంతంలో లేకుండే అవన్నీ కూడా డెవలప్మెంట్ కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, మేమందరం ఎమ్మెల్యేస్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆ రోజు డిసిషన్ తీసుకున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్కి పరిమితం చేస్తే దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మళ్ళీ దానికి తోడు ఆఫ్టర్ 10 years తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు అవుటర్ రింగ్ రోడ్కి ప్యారలల్గా 16 రేడియల్ రోడ్స్ తీసుకొని అవన్నీ కూడా డిపిఆర్ టెండర్ స్టేజ్లో ఉన్నాయి. దానికి లోన్ కూడా అప్లై చేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ షేర్తో పాటు. రీజనల్ రింగ్ రోడ్ అప్పుడు ఓఆర్ఆర్ హైదరాబాద్ గేమ్ చేంజర్గా మారి హైదరాబాద్కి ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో, ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ ఒక సూపర్ గేమ్ చేంజర్గా దాన్ని 2-3 monthsలోనే టెండర్స్ పిలిచి ఆ వర్క్ను కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ముచ్చెల్ల ఫార్మా సిటీని 4th సిటీగా అక్కడే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, అది మా ఆపోజిట్ హైటెక్స్ కమ్స్ అండర్ మై డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, అది నాకుది. హైటెక్స్ కూడా మా డిపార్ట్మెంటే. అక్కడే కూర్చొని గౌరవనీయులు సీఎం గారు మేము నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఇక్కడే కట్టాలనుకున్నాం. కానీ సిటీని అంతా కూడా ఒక సైడే కాకుండా అటు సైడ్ సౌత్ సైడ్ కూడా డెవలప్ చేయాలని ఆ నిర్ణయం తీసుకొని ఇక్కడ 32 acres ల్యాండ్ ఇంకా మాది ఉన్నది R&B డిపార్ట్మెంట్, ఇక్కడ కాకుండా అక్కడ కట్టాలని నిర్ణయించుకొని ఫౌండేషన్స్ వేసుకొని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని దాని చైర్మన్గా ఆనంద్ మహేంద్ర అనే ఇండస్ట్రీస్ పెట్టుకొని అక్కడే ఒక స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేసి BCCI ఆధ్వర్యంలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏ విధంగా అహ్మదాబాద్లో నిర్మించిందో అలాంటి ఒక క్రికెట్ స్టేడియం కూడా తీసుకురావాలని గౌరవ సీఎం గారు అప్రోచ్ చేస్తూ BCCI గారిని అప్రోచ్ కూడా కావడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, ఈ లింక్ రోడ్స్తో పాటు మీకు చెప్పిన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న సమస్యలు మా సీనియర్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము సీఎం గారు కూడా మాతో ఫ్రెండ్లీగా, ఇంక్లూడింగ్ మా సీఎం నుంచి మొదలు పెడితే మా వరకు 24 hours సింగిల్ విండో కాదు మాది, 24 hours విండోది. ఇక ఉదయం లేస్తే 6 గంటలకు లేస్తే 6 దగ్గర మేము కిందికి రాగానే మా కారు ఎక్కేసరికి మాకు 2 గంటలు టైం పడుతుంది, అంతమంది విజిటర్స్. ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, ప్రాజెక్టుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా, రైస్ ప్రొక్యూర్మెంట్లో కూడా గత ప్రభుత్వం ల్యాబ్ అంటే మిస్ అయినాయో వాంటెడ్లీ చేసినో దాన్ని కూడా రికవర్ చేయించిండు. ఆయన ఒక ఇండియా కోసం MiG-21 ఫైటర్ కాకుండా వార్లో పాల్గొనడం కాకుండా ఇవాళ గవర్నమెంట్లో కూడా ఆయన ఒక ఆనెస్ట్ లీడర్గా మా అందరికి కూడా రోల్ మోడల్గా ఉంటూ చేస్తున్నాం. మీ అందరికీ ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఈరోజు మా సీఎం గారు మేము ఎప్పుడైనా ఏ సమస్యలు, కొన్ని సమస్యలు చెప్పింది మీ ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి గారు, ఇంకా ప్రేమసాగర్ రెడ్డి గారు, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మా దగ్గర కూడా చాలామంది 8 monthsకి వెళ్ళి వస్తున్నారు. నేను చాలామంది ఆఫీసర్కి చెప్తున్నాం, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంత వర్క్ అయిపోయిన తర్వాత 15% రిలీజ్ చేయాలంటే అదొక బాధ, ఫస్ట్ పర్మిషన్కి ఒక బాధ. దీని అన్నీ కూడా ఏ విధంగా చేయాలో మీరు రిటర్న్గా ఇస్తే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా సీనియర్ మినిస్టర్స్ క్యాబినెట్లో డిస్కస్ చేసి డెఫినెట్గా మీ అందరు కూడా ఈజీ యాక్సెస్గా ఉంటూ తెలంగాణని డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత, డెవలప్ చేసే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఒక సిస్టమేటిక్గా పనిచేస్తున్నాం, కమిట్మెంట్తో పనిచేస్తున్నాం, డిసిప్లిన్గా హానెస్ట్గా పనిచేస్తున్నాం. మీరు ఎప్పుడు ఎవరైనా సరే, ఏ బిల్డర్ అయినా సరే, ఏ మినిస్టర్ మాలాంటి వారి సీనియర్ మినిస్టర్ దగ్గరికి రండి, డెఫినెట్గా మీ సీఎం గారి దగ్గరికి
సీఎం దృష్టికి తీసుకెళ్తాం. మా లెవెల్లో ఉంటే మేము పరిష్కరిస్తాం. మీకు ఒకటే ఇస్తున్నాం, ఒకటే మాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎందుకుందంటే ఆ రోజు నాలాంటి వారు అవసరం ఉంటే తెలంగాణ కోసం మినిస్ట్రీ కూడా రిజైన్ చేసినాం, మాకు తెలంగాణ రావాలని. ఇది డ్యామేజ్ అయితే మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకని మీ అందరి కోఆపరేషన్ కావాలి. మీ సమస్యల కోసం మేము ఒకటే గ్యారంటీ ఇస్తున్నాం, తప్పకుండా ఎనీ టైం 24 hours నాతో అయ్యే పని నేను. ఇరిగేషన్కి ఏమైనా సంబంధించిన పర్మిషన్స్ కానీ అక్కడ ఆఫీసర్స్ ఏమైనా ఇబ్బంది పెట్టినా డిలే అయినా మా సీనియర్ కొలీగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుపోతాం. ఇంకా వేరే విషయాలు ఉంటే క్యాబినెట్లో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, సీనియర్ మినిస్టర్స్ అందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా మరొకసారి మీకు మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ని డెవలప్ చేసుకుంటే వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ చూడాలనేదే మా కోరిక. తప్పకుండా హైదరాబాద్ మేము అమెరికా పోయినప్పుడు ఎంతోమంది ఇన్వెస్టర్స్ తెలంగాణ చిన్న పెద్ద కంపెనీలే, తెలంగాణకు చెందిన కంపెనీ వాళ్ళు సార్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అందరం కూడా వెల్కమ్ చెప్తాం. ఎయిర్పోర్ట్లో మీరు కాన్ఫరెన్స్లో ఉంటాం, అక్కడ వస్తే మాకు అపాయింట్మెంట్ చేయాలంటే అది లాస్ట్ 10 years. మీరు ఇప్పుడు ఈ 8 monthsలో ఎంతోమంది మీరు నా దగ్గరకు వచ్చిండ్రు. మీకు ఎన్నో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి పెట్టినా అని సీఎం గారు కూడా అదే చెప్పారు. మీరు రండి, మీ ఇన్వెస్ట్మెంట్ సపోర్టు ఇప్పుడు వచ్చే 4th Cityలో కానీ స్పోర్ట్స్ అకాడమీ కానీ చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాలంటే మీ బిల్డర్స్ సపోర్ట్ అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి క్రెడై తెలంగాణ వారికి మనం ఆహ్వానించి మీ అందరిని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.